మొదటి ఆదివారం దినాన ఈ మీద బిడ్డల మీద నా దేవుని యొక్క ఆత్మను కుమ్మరించు. ప్రియమైన దేవుని బిడ్డ, కడవరి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. భూలోకములో, సమాజములో మమతానురాగాలు, ప్రేమ, అభిమానాలు చచ్చిపోయాయి, సమాధి అయిపోయాయి. స్వార్థం ఏలుబడి చేయుచున్నది, స్వార్థం ఏలుబడి చేయుచున్నది. ఇలాంటి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం.
అయితే నిన్ను నన్ను అర్థం చేసుకొని నీ పక్షాన నీకు న్యాయం చేయడానికి, నీకు మేలు చేయడానికి, నిన్ను బలపరచడానికి నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణమిచ్చిన ప్రభు సజీవుడై ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానన్నటువంటి ప్రభు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నావేమో. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ మనసును ఎరిగి ఉన్నాడు, ఆయన నీ మాటలు వింటున్నాడు, ఆయన నీ వేసే ప్రతి నడక ప్రతి అడుగు ఆయన చూస్తున్నాడు. ఏ విషయంలోనూ కృంగిపోకు, నీరసించిపోకు. నాకంటూ ఎవరూ లేరే అని అనుకోకు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మారని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. రెండు చేతుల పైకెత్తి ప్రభునామాన్ని మహిమపరుద్దామా? ఆరాధనా 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 ఆత్మతో ఆరాధనా సత్యముతో అందరమే రెండు చేతుల పైకి అందరమే ఆత్మతో ఆరాధనా సత్యముతో ఆరాధనా యేసయ్యా మా యేసయ్యా స్తుతియు ఘనత మహిమనీకే యుగ యుగాలలో స్తుతియు ఘనత మహిమనీకే యరతరాలలో ఆరాధనా 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 ఆరాధనా. మహాగణుడైన మా పరమ తండ్రి, కోటాను కోట్ల దేవదూతల చేత పరమదూతల చేత స్తుతింపబడుచు ఘనపరచబడుచున్నటువంటి పరమ తండ్రి, ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించి ఉంటుండగా నీ కృపా కనికరాలను మా మీద ఉంచి ఈ దినం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రతి బిడ్డలను మీరు పలకరించబోతున్నారు, ప్రతి బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు నీకు వందనాలు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, చెప్పండి ఆమేన్.